వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్ అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి బయటికి చూడంగానే మందార మొక్కకి అసలు విపరీతమైన మందార పూలు ఉన్నాయండి. రోడ్డు వైపు అయితే కొంచెం కోసుకెళ్తున్నారు, గోడ వైపుకి ఇటుపక్క ఉన్నవి అయితే కోయట్లేదు అనమాట. వాకింగ్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ కోసుకెళ్ళిపోతారు. 4 o'clockకే కోస్తూ ఉంటారు సర్వీస్. అయినా నాకు ఈరోజు చాలా మందార పూలు దొరికినాయండి. సరే ఫ్రెష్ అయిపోయి గుమ్మం ముందు ఇలా ముగ్గు అది వేసుకుని, రోజు లోటస్ ఎత్తాననుకుంటారేమో, లక్ష్మీదేవికి ఇష్టం కదండి లోటస్ ముగ్గు, కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది అందంగాని వేస్తూ ఉంటాను. అది పూలు అలా కోసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాను. ఆల్రెడీ అసలు గులాబీలు అవి కొనుక్కొచ్చుకున్నాను, ఇంట్లో ఉంచుకున్నాను స్టాకు. సరే ఇక మందార పూలు కోసుకొచ్చాను, అలా డెకరేషన్ చేసి పూర్తి చేసుకున్నా. సరే మా వర్ణిక అంది, మా పూజ ఏం చేస్తున్నావు అని అంటే, ట్యూషన్కి వెళ్తున్నాను అమ్మమ్మ, ఇవాళ సెలబ్రేషన్స్ 10th స్కూల్ ఫస్ట్ వచ్చానని చెప్పి కేక్ అది కట్ చేపిస్తా అన్నారు సార్ వాళ్ళు, రమ్మన్నారని అంది. నువ్వు ఇక్కడికి వచ్చేలే అమ్మమ్మ, అక్కడ రావటం కుదరదు అన్నారు. సరే అని వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. మధ్యాహ్నం పూజ అది అయిపోయిన తర్వాత 11కి అలాగా వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మాయి నేను వచ్చేసరికి మటన్ కర్రీ చేసింది, టమాటా పచ్చడి చేసింది. సరే కాకరకాయ కూర ఉంది నా దగ్గర అని చెప్పి అది తీసుకొచ్చాను. మా పాప నాన్ వెజ్ తిన్నందులేండి, ఒక 1 year అలా తిన్నంది. సరే మా వర్ణికి అది పిక్స్ ట్యూషన్లో సెలబ్రేషన్ పిక్ ఒకటి ఆ సార్తో దిగింది, ఒక ఫోటో యాడ్ చేశాను. మండే ఈరోజు లంచ్ కోసం దోసకాయ పప్పు అండి. దోసకాయ పప్పు చూడగానే మా అమ్మ గుర్తుకొచ్చిందండి. మా అమ్మ ఎక్కువగా చేసేది, మా నాన్న దోసకాయ కొంచెం ఇష్టపడేవాడు కాదు. దోసకాయ పప్పు అలాంటివి కానీ చేసేది కొంచెం చాలు అనేవాడు అనమాట వేస్తుంటే. ఇంకా వేరే ఉంటాయి కదండి, అవి వేసుకుంటా అలా చేశాడు. ఆ స్మెల్ అది చూడగానే మా అమ్మే గుర్తుకొచ్చిందండి. మా అమ్మ కూడా తర్వాత ఎండుమిరపకాయలు వేయించి కొబ్బరి పచ్చడి చేసింది. అవి ఎండుమిరపకాయలతో చేస్తే కొబ్బరి పచ్చడి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ వేగుతుంటేనే ఎండుమిరపకాయలు మంచిదిగా ఉంటుంది. నెయ్యి వేసుకుని ధనియాలు కూడా వేసి వేయిస్తారు కదా, అసలు నెయ్యి వేసి తింటుంటే చాలా టేస్టీగా అనిపించింది. లాలాజలం బాగా వచ్చి అన్నాను, వాళ్ళ అమ్మమ్మ గుర్తుకొస్తుంది. అసలు బాగా ఉంది, దోసకాయ పప్పు బాగుంది, ప్లస్ ఇది కొబ్బరి పచ్చడి ఎండుమిరపకాయలతో చేస్తే లాలాజలం బాగా వచ్చి నోటికి అసలు తినాలనిపిస్తుంది అని అన్నాను. కాకపోతే పెద్దవాళ్ళమైనా కొంచెం ఎవరైనా వండితే కూడా టేస్ట్ తినాలనిపిస్తూ ఉంటుంది, చేసుకోలేక ఒక్కొక్కసారి నీరసం వచ్చి. అది చాలా టేస్టీగా ఈ రకంగా ఇవాళ లంచ్లోకి కొబ్బరి పచ్చడి, దోసకాయ పప్పు చేసుకున్నాం. మా వంశిక అండి అది ఇది బిల్వకాయలో బిల్వపత్రం చెట్టు అంటారు కదా, ఆ కాయ మారేడుకాయ కింద పడిందండి రోడ్డు మీద. అది తీసుకొచ్చి ఇంటికి వచ్చినాక టిష్యూ పేపర్లో తడిపించి గింజలు తీసి అది 2 days ఉన్నాక అలా కుండీలో వేసిందండి గింజలన్నీ. అలా మొక్కలు వచ్చినాయి అంది. ఇది కార్తీక మాసం నాటికి 3 ఆకులు వచ్చి పెద్దగా అవుతాయిలే, అప్పుడు మీ ఇంటి దగ్గర కుండీలు వేసుకుందువు కానీ అంది. చాలా బాగా పెంచిద్దండి, కాతేలకు అసలు ప్లేసే లేదు. ఓకే, బై.